వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఏపీకి చేరుకోగానే వెంటనే జిల్లాల పర్యటన చేయనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వారానికి 3 రోజుల పాటు పర్యటన చేస్తారని ఆయన ప్రకటించారు. షెడ్యూల్కు సంబంధించిన కసరత్తు అయితే జరుగుతోంది. ఇదే సమయంలో జిల్లా కమిటీలు, నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం పూర్తి చేయాలని కూడా డిసైడ్ అయిపోయారు. కూటమి ప్రభుత్వంపై పోరుబాటను క్షేత్ర స్థాయిలకు తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తయారీలు వైసీపీ నేతలు కూడా ఇప్పుడు నిమగ్నమైపోయారు. ఇక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఆ పార్టీకి. ఇటువంటి తరుణంలో చాలా మంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పే పరిస్థితి. దీంతో పార్టీ శ్రేణులకు ఆత్మస్థైర్యం లేకుండా పోతుంది. అందుకే వారిలో ధైర్యం నింపేందుకు కూటమి ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు జగన్. అయితే అంతకంటే ముందే పార్టీ కార్యవర్గాలను నియమించనున్నారు. పెండింగ్ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించనున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వైఫల్యాలను సైతం ఎండగట్టాలని భావిస్తున్నారు. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ పై జనవరి 3న పోరుబాట నిర్వహించాలని భావించారు. అయితే దానిని ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్ జిల్లాల పర్యటనకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదలు పెట్టాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వారానికి ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 3 రోజుల పాటు గడపనున్నారు జగన్. ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ప్రతి బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు ఆయన నియోజకవర్గ నాయకులతో జగన్ సమావేశం అవుతారు. క్యాడర్తో సైతం భేటీ అవుతారు. వారి నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. విలువైన సలహాలు, సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే వీలుగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే గతానికి భిన్నంగా జిల్లాల పర్యటన కొనసాగే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. చాలా జిల్లాల్లో నాయకులు పార్టీని పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అటువంటి చోట కొత్త నియామకాలు చేపట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు వైసీపీ పార్టీది. మరోవైపు క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను హైలైట్ చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. వాటి పరిష్కార మార్గంపై ప్రభుత్వంపై ఒత్తిడి చేయనున్నారు వైసీపీ నేతలు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తానికైతే వైసీపీ అధినేత జగన్ పోరుబాట పట్టనుండడంతో ఆ పార్టీ శ్రేణులు ఒక రకమైన సందడైతే నెలకొంది.